హలో గైస్, నేను మీ విష్ణు. ఈరోజు వర్క్షాప్ ఉందంటే నేను మా ఫ్రెండ్ ఎర్లీ మార్నింగే కాలేజ్కి వచ్చేసాం. సో ఈసారి రాగానే క్లాస్ స్టార్ట్ చేస్తారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాన్సెప్ట్స్. ఈయన NIT వరంగల్ నుంచి వచ్చారంట ప్రొఫెసర్. అలా వర్క్షాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాంపస్ బయటకు వచ్చేసాం. ఇప్పుడే వర్షం పడింది, క్యాంపస్ చాలా గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉంది. అలా తినడానికి వెళ్ళిపోయాం క్యాంటీన్కి. క్యాంటీన్లో లంచ్ చేసిన తర్వాత సుజిత్ని మీట్ అయ్యాను. నేను సుజిత్ ఇద్దరం కలిసి టోస్ట్ మాస్టర్స్ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా మా క్లబ్ మెంబర్స్ అందరినీ మీట్ అయ్యాం. వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీటింగ్ స్టార్ట్ అయ్యాక సుజిత్ అయితే టేబుల్ టాపిక్ మాస్టర్ రోల్ చేశాడు. నేను ఒక స్పీచ్ ఇచ్చాను. నా స్పీచ్ టైటిల్ ద పవర్ ఆఫ్ రీడింగ్ బుక్స్. నా స్పీచ్ అందరికీ చాలా బాగా నచ్చిందంట. బట్ నేను మాత్రం లాస్ట్ మినిట్లో ప్రిపేర్ డెలివర్ చేశాను. అలా నా స్పీచ్ అయిపోయిన తర్వాత కూర్చుని మిగతా వాళ్ళందరూ స్పీచెస్ అండ్ ఎవాల్యూషన్స్ వినేసరికి మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీటింగ్ కంప్లీట్ అయ్యాక మా మెంబర్స్ అందరితో మాట్లాడేసి చిట్ చాట్ చేస్తాం. అలా అయిపోయిన తర్వాత కాలేజ్ టైం కూడా అయిపోయింది. కాలేజ్ అయిపోయాక అందరూ రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. బట్ నేను మాత్రం మా బ్యూటిఫుల్ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ ఇన్ అవర్ కాలేజ్ సెంట్రల్ లైబ్రరీకి అయితే వచ్చేసాం. లైబ్రరీలో కూడా చాలా ఖాళీగా ఉంది. అసలు ఎవ్వరూ లేరు, మనుషులు ఎవరు. బుక్స్ అయితే చాలా ఉన్నాయి చదువుకోవడానికి. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరే ఉన్నాం లైబ్రరీ అంతటికీ కూడా. సో లైబ్రరీలో చాలా పీస్ఫుల్గా ఉంది, కామ్గా కూడా ఉంది. నేను భగవద్గీత బుక్ తీసుకుని చదవడం స్టార్ట్ చేశాను. భగవద్గీత చదువుతుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఫైనల్గా చదివేసిన తర్వాత కాలేజ్ బయటకు అయితే వచ్చేసాం. తిరిగి హాస్టల్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇది ఈరోజు వ్లాగ్. బాయ్ బాయ్.